హాయ్, వెల్కమ్ టు సత్యాస్ లీగల్. ఈ వీడియోలో మనము ఈరోజు ఈ రియల్ ఎస్టేట్లో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్. ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆర్ ఆ ప్రాపర్టీని మనం పర్చేజ్ చేసేటప్పుడు వాట్ ఆర్ వచ్చే డ్రాబ్యాక్స్ కానీ, వాటి వల్ల వచ్చే రిస్క్లు కానీ, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా అధిగమించాలి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ మెయిన్గా ఈ ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్ అనేటివి ఇంకా స్ట్రక్చర్డ్గా ఉండవు. అంటే వాటి ఇంకా ప్రాపర్ అప్రూవల్స్ అన్ని కంపెనీస్ కాదు, అన్ని వెంచర్స్ కాదు. మోస్ట్ ఆఫ్ ద వెంచర్స్ ఏంటంటే ఇంకా కంప్లీట్ వాళ్ళ దగ్గర అప్రూవల్స్ కానీ ఎటువంటి అగ్రిమెంట్స్ కానీ ప్రాపర్గా ఉండవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, సపోజ్ మనం హైదరాబాదు, బెంగళూరు, ముంబై, ఎస్పెషల్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళు లాంచ్ చేస్తుంటారు. ఇక్కడ కస్టమర్ ఎవరైతే ఈ ప్రీ లాంచ్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఏమవుతుందంటే మెయిన్గా కొంచెం ఈ డీల్స్ అనేది కాస్త టెంప్టింగ్ డీల్స్గా ఉంటాయి. సపోజ్ ఒక 1 crore ఉన్న ప్రాజెక్టు, ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో, దాన్ని 60 lakhskో, అది 80 lakhskో, 70 lakhskో వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు పబ్లిసిటీ అంతా క్లియర్గా ఉంటుంది. ఆ 70 lakhs ఇచ్చేటప్పుడు అది వన్ టైం పేమెంట్ లాగా ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ కూడా ఇన్ కేస్ ఎవరైతే కొనాలనుకున్నారో వాళ్ళు క్లియర్ కట్గా దీంట్లో ఆ డాక్యుమెంటేషన్ అనేది చాలా క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. దాంట్లో మెయిన్ కావాల్సింది ఏంటంటే, ఇలాంటి మేజర్ ప్రాజెక్ట్స్లో ఈ 3 partsగా ఉంటారు వీళ్ళు. అంటే ఫస్ట్ ఒక ల్యాండ్ ఓనరు, తను ఒక పార్ట్నరు, నెక్స్ట్ ఈ బిల్డర్ అనేది సెకండ్. కొన్ని ప్రాజెక్ట్స్లో ఈ ల్యాండ్ ఓనర్, బిల్డర్ వీళ్ళిద్దరి మధ్యనే ఎంఓయు అగ్రిమెంట్స్ కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, ఆర్ ల్యాండ్ ఎనీ ట్రాన్సాక్షన్స్ ఈ బిల్డరు, ల్యాండ్ ఓనర్ వీళ్ళిద్దరి మధ్య వరకే ఉంటుంది. ఇంకొన్ని ప్రాజెక్ట్స్లో ఏమవుతుందంటే, బిల్డరు కొంచెం ఎక్స్పాండ్ వ్యాస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్న వాటిలో ల్యాండ్ ఓనర్, బిల్డర్ అండ్ ఈ మార్కెటింగ్ వాళ్ళు సపరేట్ వస్తారు. అంటే 3 partsగా 3 owners ఉంటారు ఇండైరెక్ట్గా. బట్ కొనేవాడికి ఏంటంటే, ఎవరైతే కస్టమర్ వెళ్ళి పర్చేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఇవి ఇంత అగ్రిమెంట్స్ వీళ్ళ ముగ్గురు మధ్యలో, ఇద్దరి మధ్యలో ఉందనే విషయం తెలియదు. వాళ్ళందరికీ ఆ ఫ్రంట్ ఫేజ్ ఏంటంటే ఈ వెల్ ఎస్టాబ్లిష్డ్, సపోజ్ అంటే నేమ్స్ మెన్షన్ చేయకూడదు కానీ, బట్ రియల్ ఎస్టేట్ సెక్టర్లో టాప్ 5 or టాప్ 10 ఉన్న వాళ్ళ ద్వారానే ఈ పబ్లిసిటీ కానీ, ఈ మార్కెటింగ్ అంతా కానీ వాళ్ళ ద్వారా జరుగుతుంటుంది. బట్ బ్యాక్ ఎండ్లో ఏముంది, వాళ్ళ 3 members మధ్య అగ్రిమెంట్స్ ఏమున్నాయి, ఎవరు ఎన్ని ఫ్లాట్స్కి రిజిస్టర్ చేయాలి, ఎవరు ఇన్ కేస్ ఏదైనా డిస్ప్యూట్స్ రెస్పాన్సిబిలిటీ ఎవరు. ఈ డాక్యుమెంటేషన్ అంతా కస్టమర్కి అంత ఐడియా ఉండదు. అలాంటి ఐడియా లేకుండా ఈ ప్రాజెక్ట్ కానీ మంచి ట్రెండింగ్ ప్రాజెక్ట్, మంచి లొకేషన్లో ఉంది, మంచి డీల్ ఇచ్చారు అనే ఉద్దేశంతో మనం వెళ్ళి పెట్టేస్తాం. ఇమీడియట్గా ఒక 50 lakhs, 60 lakhs పెట్టేస్తాం. దాని తర్వాత ఆ పొజిషన్ అనేది వాడు 2 yearsకో, 3 yearsకో, 4 yearsకో ఇస్తూ ఉంటాడు. ఇవ్వకుంటే ఎవరిని అప్రోచ్ కావడానికి మనకున్న లీగాలిటీ ఏంటి? సపోజ్ ఇఫ్ ఎనీ గేటెడ్ కమ్యూనిటీ కంపల్సరీ అది రెరా అప్రూవల్ ఉండాలి. ఈ ప్రీ లాంచర్ లాంచ్ చేసే టైంకి చాలా కంపెనీస్లో, చాలా ఈ రియల్ ఎస్టేట్ వెంచర్స్లో రెరా అప్రూవల్ అనేది ఉండదు. బట్ మీకు ఇచ్చే బ్రోచర్లో రెరా అప్రూవల్ అంటాడు అంతే. అంటే వాడు ఏం చేస్తాడు, అప్లై చేసే అంటాడు. అప్లై చేసినాక ఎప్పుడు రావాలి అది రెరా అప్రూవల్, వస్తుందో రాదో. సపోజ్ వచ్చిన ఆ రెరా గైడ్లైన్స్ ప్రకారం ఉందా లేదా, అది ఉండదు. నెక్స్ట్ ఈ మిగతా అప్రూవల్ లేఅవుట్స్ కానీ ఏదైనా వాటికి కూడా డిటిపిసి లేఅవుట్ కానీ, ఇలాంటి ఎల్పి కానీ అవన్నీ ఏమీ ఉండవు. అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎవరిని అప్రోచ్ అవుతారు? సపోజ్ మీకు ఒక వెంచర్ లాంచ్ అయింది, ఇవ్వలేదు, మీకు ఇంకా పొజిషన్ ఇవ్వలేదు, రెరా అప్రూవల్ లేదు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎవరిని అప్రోచ్ అవుతారు? రెరా వెళ్ళనీకలేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా రెరా అప్రూవల్ తెచ్చుకోలేదు కాబట్టి వెళ్ళలేరు. నెక్స్ట్ ఇన్ ద వర్స్ట్ కేస్ మీరు వెళ్ళాల్సింది ఏంటంటే సివిల్ కోర్టుకి వెళ్ళాలి. సివిల్ కోర్టుకు వెళ్ళేటప్పుడు మీకు ఎవరు ఇచ్చారు అగ్రిమెంటు? బయ్యర్ సెల్లర్ అగ్రిమెంట్ ఉంటుంది కదా. ఆ బయ్యర్ సెల్లర్ అగ్రిమెంట్లో మీకు ఎవరు సైన్ చేశారు?
మీరేం చేస్తారో, ఎవరైతే పబ్లిసిటీ ఇచ్చారో, ఈ మార్కెటింగ్ చేస్తారో వాడు మీకు ఫ్రంట్ ఫేస్ ఉంటాడు. కానీ ఆ ప్రాపర్టీ, ఆ ల్యాండ్ వాడు కాదు, వాడు జస్ట్ మార్కెటింగ్ అంటాడు. సో ఇలాంటివన్నీ ఇన్డెప్త్గా చాలా పాయింట్స్ అనేది కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో సజెషన్ ఏంటంటే, ఇన్ కేస్ ప్రీ లాంచ్ వెళ్ళేటప్పుడు యూ బెటర్ టు అప్రోచ్ వన్ అడ్వకేట్. ఒక సివిల్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఒక ఒపీనియన్ తీసుకోండి. ఒపీనియన్ తీసుకున్నప్పుడు చెక్ పాయింట్స్, లాయర్ గారు మీకు చెక్ పాయింట్స్ క్లియర్గా చెప్తారు. ఆర్ ఎల్స్ మీరు ఒక చెక్ పాయింట్స్ క్లియర్గా పెట్టుకోండి. ఏంటంటే మీకు ఎవరు అగ్రిమెంట్ చేసిస్తున్నారు, సో మీకు అగ్రిమెంట్ చేసిన అతనికి అక్కడ లీగాలిటీ ఏంటి. సపోజ్ బిల్డర్ ఇచ్చాడు, బిల్డర్ మీకు అగ్రిమెంట్ చేసి ఇచ్చాడు. సో సర్టన్ అమౌంట్ మీరు ఇచ్చారు, మీకు ఒక ఆఫ్టర్ 4 years 3 years 2 years పొజిషన్ ఇస్తామని ఒక బిల్డర్ మీకు సేల్ అగ్రిమెంటు ఇచ్చారు, పొజిషన్ అగ్రిమెంట్ మీద. అంతవరకు బాగానే ఉంది. బట్ వాడికి లీగాలిటీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే మీకు ఎవరైతే ఈ సేల్ అగ్రిమెంట్ ఇచ్చారో, పొజిషన్ అగ్రిమెంటు కాంట్రాక్ట్ చేశారో, ఆ కాంట్రాక్ట్ చేసిన పర్సన్కి ఆ ప్రాపర్టీ మీద లీగాలిటీ ఏంటి, తన పేట ఆ పర్టికులర్ ప్రాపర్టీ రిజిస్టర్ అయ్యిందా, ఆర్ అట్లీస్ట్ జీపీ అని ఇచ్చారా. సో ఇవన్నీ చూసుకోవాలి. సో మా దగ్గరకు వచ్చే కేసెస్లో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎవరు చూడటం లేదు, ఇవన్నీ ఇన్డెప్త్ వెళ్ళటం లేదు. బ్రోచర్ బాగా చూస్తున్నారు, నెక్స్ట్ వీళ్ళని సైట్ తీసుకెళ్తారు ఆ పర్టికులర్ లొకేషన్కి. వాళ్ళు నీట్గా రోడ్స్ చేసి, నీట్గా క్లీన్ చేసి, మంచి మంచి మొక్కలు పెట్టేసి, మంచి లంచ్ కూడా అరేంజ్ చేసి, సో దాంతో సాటిస్ఫై అయిపోతారు. దాంతో రోడ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. బట్ పేపర్లో ఉండదు. ఇప్పుడు వాడు 100 acres అంటాడు, అంటే 50 acresలో అంటాడు. అంటే ఈ గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తే 5 acres అంటారు. 5 acresలో ఉంది, బట్ పేపర్ మీద ఉందా? డాక్యుమెంట్ ప్రాపర్గా లేనప్పుడు మీరు పొజిషన్లోకి మీరు వెళ్ళలేరు కదా. సో ఇవన్నీ చాలా సెన్సిటివ్ అండ్ డెప్త్గా చూడాల్సిన మ్యాటర్స్. కాబట్టి ఎవరైతే ప్రీ లాంచ్లో ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో, ఆర్ ప్రీ లాంచ్లో ప్రాపర్టీ కొనాలనుకున్నారో, కంపల్సరీ ఈ పర్టికులర్ పాయింట్స్ మీరు కన్సిడర్ చేయాలి. సో నేను మళ్ళొకసారి దాన్ని మెయిన్ పాయింట్స్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, ఆ ప్రాపర్టీ ఎవరి పేట రిజిస్ట్రేషన్ అయింది, అంటే బిల్డర్ మీద అయిందా, ఆర్ లేదా ఈ ల్యాండ్ ఓనరా, లేదంటే మీకు ఇచ్చే ఈ పబ్లిసిటీ మార్కెటింగ్ ఆ కంపెనీ మీద రిజిస్ట్రేషన్ అయిందా, వాళ్ళకి ఎంతవరకు లీగాలిటీ ఉంది. సో ఈ 3 సాటిస్ఫై మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇన్ కేస్ ఏదైనా లిటిగేషన్ వస్తే అప్పుడు మీరు ఎవరి మీద కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ పాయింట్ అది మైండ్లో పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది, ఆర్ డిస్ప్యూట్ ఏదైనా అరేంజ్ అయింది, అప్పుడు మీరు ఎవరి మీద కేసు ఫైల్ చేయాలి, ఫైల్ చేస్తే వానికి ఉన్న లీగాలిటీ ఏంటి. ఇప్పుడు సపోజ్ మార్కెటింగ్ వానికి మీకు అగ్రిమెంట్ అయి ఉంటుంది. అగ్రిమెంట్ అయినాక ఒక 6 monthsకో 1 yearకో మీకు ఏదో సంథింగ్ డిలే అవుతుంది, ఆర్ ఫ్రాడ్ అని తెలిసింది, ప్రాపర్ అప్రూవల్స్ లేదని తెలిసింది. అప్పుడు మీరు వెళ్ళి మార్కెటింగ్ ఎవరైతే చేశారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడానికి వెళ్తారు. వాడేం చెప్తాడు, నేను జస్ట్ మార్కెటింగే, నాకు ఈ ప్రాపర్టీకి ఎటువంటి ఓనర్షిప్ లేదు అని వాడు చెప్తాడు. వాడు చెప్పకుండా మీరు వేసినా వాని దగ్గర నుంచి మీరు రికవర్ చేసుకునే వాని దగ్గర ఏమీ ఉండదు. ఎందుకంటే మార్కెటింగ్ కంపెనీ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ వేరే వాళ్ళు ఉంటారు, ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ వేరే ఉంటుంది. మీకేమో ఇక్కడ రిజిస్ట్రేషను, సేల్ అగ్రిమెంట్ మీద మీకున్న అథరైజేషను వీడు వేరే పెట్టింటాడు, మీకు బిల్డర్ వేరే ఉంటారు, ఓనర్ వేరే ఉంటారు. సో మీరు కాబట్టి ఇవన్నీ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఒకసారి మీరు రాంగ్ స్టెప్ వేస్తే దాని నుంచి రికవర్ కావడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్, ఎస్పెషల్లీ ఈ ప్రీ లాంచ్ దాంట్లో. ఎందుకంటే వీళ్ళు రెరా కూడా ఉండదు. యాక్చువల్గా రెరా అనేది ఈ రియల్ ఎస్టేట్లో ఉన్న డిస్ప్యూట్స్ని స్పీడప్ చేయడానికి స్పెసిఫిక్గా రెరా కోర్స్ని ఇన్స్టిట్యూట్ చేశారు అన్ని మేజర్ సిటీస్లో. సో అట్లీస్ట్ మీరు ఆ రెరా అప్రూవల్ అన్నా ఉందా చూసినాక తర్వాత మీరు తీసుకుంటే ఇమీడియట్గా మీరు రెరాకి అప్రోచ్ కావచ్చు, వాడు బైండింగ్ అయిపోతాడు. ఆ ప్రాపర్టీని వాడు నెక్స్ట్ వెంచర్ని మూవ్ చేసుకోకుండా రెస్ట్రిక్ట్ చేయగలుగుతారు రెరా, దాని నుంచి రికవర్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీరు ప్రీ లాంచ్ వెళ్ళేటప్పుడు మటుకు షుడ్ బి చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేదు అంటే 1-2-3 సార్లు దాన్ని థింక్ చేసి ప్రాపర్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక మీరు ప్రొసీడ్ కావచ్చు. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.